ఈరోజు నేను మీ ముందుకు ఒక క్రైమ్ స్టోరీతో వస్తున్నాను. ఇది క్రైమ్ స్టోరీ అనడం కంటే అమెరికాలో న్యాయ విచారణలో జరిగిన లోపాల వల్ల ఒక 14 ఏళ్ల అబ్బాయి ఎలా చనిపోయాడో అతని స్టోరీగా చెప్పుకోవచ్చు. కేవలం అతను ఒక ఆఫ్రికన్ అమెరికన్ అవడం వల్ల ఈ కేసులో అతని పట్ల జరిగిన వివక్ష, అటు ఇన్వెస్టిగేషన్లో కానీ ఇటు జడ్జిమెంట్లో కానీ జరిగిన లోపాలు మనం ఈ కథలో చూడొచ్చు. ఈ కథలోకి వెళ్ళే ముందు నా నుంచి మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టగానే ఈ వీడియోస్ మీ దాకా రీచ్ అవ్వాలనుకుంటే నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఈ సంఘటన 1944లో జరిగింది. ఈ కథలో మనం చెప్పుకోబోయే అబ్బాయి పేరు జార్జ్ స్టినీ జూనియర్. వాళ్ళ నాన్న జార్జ్ సీనియర్ ఆఫ్రికా నుంచి అమెరికాకి ఉద్యోగం కోసం వలస వచ్చి సౌత్ కాలిఫోర్నియాలోని ఒక చిన్న పట్టణం అయిన అల్కోలులో ఒక మిల్లులో పనిచేస్తూ ఉండేవాళ్ళు. 1944 సమయానికి అమెరికాలో కలర్ పీపుల్ పట్ల చాలా వివక్ష ఉండేది. అలాగే అల్కోలులో కూడా ఒక రైల్వే ట్రాక్ ఒక పక్క అమెరికన్స్ ఉంటే ఇంకో పక్క కలర్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. అటు వాళ్ళు ఇటు కానీ ఇటు వాళ్ళు అటు కానీ వెళ్ళడం సామాన్యంగా జరిగేది కాదు. అక్కడ హౌసింగ్ కమ్యూనిటీస్ కానీ స్కూల్స్ కానీ ప్లేయర్ హాల్స్ కానీ అన్నీ అమెరికన్స్కి సపరేట్గా కలర్డ్ పీపుల్కి సపరేట్గా ఉండేవి. జార్జ్ సీనియర్ కూడా అలాగే తనకి ఎలకేట్ చేసిన హౌసింగ్ కమ్యూనిటీలోనే ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు 2 అమెరికన్ చిన్నపిల్లలు కనిపించకుండా పోతారు. అందులో ఒక అమ్మాయి పేరు బికనీర్, ఇంకో అమ్మాయి పేరు ఎమ్మా థేమ్స్. బికనీర్కి 11 ఏళ్ళు, ఎమ్మా థేమ్స్కి 8 ఏళ్ళు. బికనీర్ మరియు థేమ్స్ కనిపించట్లేదని తెలిసాక వాళ్ళని వెతకడానికి ఒక సెర్చ్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ సెర్చ్ పార్టీలో అటు అమెరికన్స్తో పాటు ఇటు కలర్ పీపుల్ కూడా పాల్గొంటారు. జార్జ్ సీనియర్ ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు జార్జ్ స్టినీ కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళ నాన్న మాటలు విన్న స్టిన్నీ ఆ రోజు పొద్దున్నే వాళ్ళని చూశానని చెప్తాడు. ఆ ఏరియాలో బాగా ఫేమస్ అయిన మే పాప్ ఫ్లవర్స్ ఎక్కడన్నా కనిపించాయా అని అడిగారని, ఈ ఏరియాలో దొరకవు కానీ రివర్ సైడ్లో ఉన్న ఏరియాలో దొరకచ్చని వాళ్ళకి డైరెక్షన్స్ చెప్పానని స్టిన్నీ వాళ్ళ నాన్నతో చెప్తాడు. సెర్చ్ పార్టీలో తండ్రితో పాటు స్టిన్నీ కూడా పాల్గొంటాడు. ఆ రోజు పొద్దున అమ్మాయిల్ని చూశానని ఆ సెర్చ్ పార్టీలో ఇంకొంతమందితో అంటాడు స్టినీ. ఆ ఆడపిల్లలు ఆఖరిసారిగా చూసింది స్టినీయే కాబట్టి అతను చెప్పిన డైరెక్షన్స్లో వెతకడం మొదలు పెడతారు సెర్చ్ పార్టీలో ఉన్నవాళ్ళు. ఆ డైరెక్షన్స్లో వెతుకుతుంటే ఆ చిన్నపిల్లలు ఇంతకుముందు వాడిన బైసికిల్ కనపడుతుంది. అది ఆ ఆడపిల్లడిదే అని గుర్తిస్తారు. ఇంకా ముందుకు వెళ్ళి వెతికితే ఒక మడుగు దగ్గర 2 పిల్లలు చనిపోయి కనిపిస్తారు. వాళ్ళ తలలకి పెద్ద గాయాలైనట్టు, తల మీద సుత్తితో కొడితే ఎలాంటి దెబ్బలు తగులుతాయో అలాంటి దెబ్బలే తగిలి వాళ్ళిద్దరూ చనిపోయినట్టు తెలుస్తుంది. స్టిన్నీ చెప్పిన ప్లేస్లోనే ఆ అమ్మాయిలు కనిపించారు కాబట్టి స్టిన్నీయే వాళ్ళిద్దరినీ చంపారని పోలీసులు భావిస్తారు. స్టిన్నీని అరెస్ట్ చేస్తారు. స్టిన్నీ పక్కన ఒక లాయర్ కానీ కనీసం వాళ్ళ పేరెంట్స్ కానీ లేకుండానే ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇంట్రాగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్ 1 గంట తర్వాత బయటకు వచ్చి స్టిన్నీ తన నేరాన్ని ఒప్పుకున్నాడు అని చెప్తాడు. ఒక ఐరన్ రాడ్తో 2 పిల్లల్ని కొట్టి చంపానని చెప్పి ఒప్పుకున్నాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. కానీ దీనికి ఎటువంటి రిటర్న్ కన్ఫెషను ఉండదు. ఇదిలా ఉంటే స్టిన్నీని అరెస్ట్ చేశాక వాళ్ళ నాన్న జార్జ్ సీనియర్కి ఉద్యోగం పోతుంది. వాళ్ళు ఆ పట్టణం వదిలేసి వేరే పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది. జార్జ్ని అక్కడే ఉంచితే గొడవలు జరుగుతాయనే కారణంగా అక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలంబియా జైల్లో ఉంచుతారు. కనీసం వాళ్ళ అమ్మ నాన్నల్ని కూడా కలవనివ్వరు. స్టిన్నీ విచారించే రోజున ఆ కోర్ట్ రూమ్లో ఉన్న సన్నివేశాలు చూద్దాం. జ్యూరీ మొత్తం అమెరికన్సే ఉంటారు. కలర్డ్ పీపుల్ని రిప్రజెంట్ చేయడానికి ఒక్కళ్ళు కూడా ఉండరు. కోర్టులో ఉన్న జనాలు కూడా అందరూ వైట్ అమెరికన్సే ఉంటారు కానీ బ్లాక్ పీపుల్ని అలౌ చేయరు. కనీసం స్టిన్నీ వాళ్ళ అమ్మ నాన్నల్ని కూడా లోపలికి రానివ్వరు. 30 నిమిషాల పాటు లాయర్స్ వాదించుకుంటారు. ఈ విచారణలో 3 పోలీస్ ఆఫీసర్లని 3 సివిలియన్స్ని విచారిస్తారు. ముందుగా పోలీస్ ఆఫీసర్ని విచారించినప్పుడు తను 2 విరుద్ధమైన స్టేట్మెంట్స్ చెప్తాడు. మొదటి స్టేట్మెంట్ ఏంటంటే స్టిన్నీ ఆడపిల్లలకి హెల్ప్ చేద్దామని వెళ్తే అందులో ఒక అమ్మాయి తను అటాక్ చేసిందని, సెల్ఫ్ డిఫెన్స్లో వాళ్ళిద్దరిని చంపానని స్టిన్నీ చెప్పాడని చెప్తాడు పోలీస్ ఆఫీసర్. రెండో స్టేట్మెంట్లో స్టిన్నీ అమ్మాయిని ఫాలో అయ్యి ముందు ఒక అమ్మాయిని కొట్టి ఆ తర్వాత ఇంకో అమ్మాయిని కొట్టానని చెప్పి ఒప్పుకున్నాడు అని చెప్తాడు పోలీస్ ఆఫీసర్. ఈ 2 స్టేట్మెంట్స్కి ఎక్కడా రిటర్న్ కన్ఫెషన్ ఉండదు. తర్వాత 3 సివిలియన్స్ని విచారిస్తారు. ఇందులో మొదటిగా విచారించిన వ్యక్తి సెర్చ్ పార్టీలో ఉండి ముందుగా అమ్మాయిల శవాల్ని కనుక్కున్న వ్యక్తి. మిగతా 2 డాక్టర్స్. ఆ డాక్టర్స్ని విచారిస్తున్నప్పుడు ఇందులో
పాసిబిలిటీ ఆఫ్ రేప్ యాంగిల్ ఏమన్నా ఉందా అంటే ఆ డాక్టర్స్ ఇద్దరూ లేదనే చెప్తారు. ఎమ్మా థేమ్స్కి మాత్రం తొడల దగ్గర కొంచెం ఒరిసినట్టు ఉంది, కానీ అది సైకిల్ తొక్కడం వల్ల కూడా అవ్వచ్చు, రేప్ అని నిర్ధారించలేము అని చెప్పి డాక్టర్స్ చెప్తారు. ఇదంతా జరిగినా కూడా స్టిన్నీ తరఫు న్యాయవాది కనీసం పోలీసుల్ని కానీ డాక్టర్స్ని కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయడు. కనీసం స్టిన్నీ తరఫున ఒక ఐ విట్నెస్ని కూడా పిలవడు. నిజానికి తను వాళ్ళ చెల్లెలు ఏమీని పిలిచి ఉండొచ్చు, ఎందుకంటే బికినీర్ అండ్ ఎమ్మా థేమ్స్తో మాట్లాడినప్పుడు స్టిన్నీ పక్కనే ఉంటుంది. ఒకవేళ తనని పిలిచుంటే నిర్ణయం వేరేలా వచ్చుండేదేమో తెలియదు. ఏమైనప్పటికీ మొత్తం 2.5 గంటల పాటు విచారణ జరుగుతుంది. 10 నిమిషాల్లో జ్యూరీ తన వర్డిక్ట్ ఇచ్చేస్తుంది, స్టిన్నీ ఈజ్ గిల్టీ ఆఫ్ మర్డర్ అని. జడ్జ్ స్టిన్నీకి మరణశిక్ష విధిస్తాడు. మనం అసలు ఈ విచారణలో జరిగిన తప్పిదాలు ఏంటో చూద్దాం. స్టిన్నీ తరఫు న్యాయవాది చేసిన మిస్టేక్స్ ఏంటంటే తను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకపోవడం, 2 స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు అని అడగడం, ఏది నిజమో తేల్చకపోవడం, ఐ విట్నెస్ని పిలవకపోవడం. మూడోది క్రిటికల్ మిస్టేక్ ఏంటంటే స్టిన్నీకి శిక్ష పడిన తర్వాత హయ్యర్ కోర్టులో దీన్ని అపీల్ చేయకపోవడం. ఇది ఇలా ఉండగా ఇంకో కోణం కూడా ఉంది ఈ కేసులో. స్టిన్నీని అరెస్ట్ చేసిన సమయంలోనే ఇంకో అమెరికన్ బిజినెస్ వాళ్ళ అబ్బాయిని కూడా అనుమానిస్తారు ఈ కేసులో. పిల్లలిద్దరూ ఎక్కడైతే శవాలుగా కనిపించారో ఆ స్థలం ఆ బిజినెస్ మ్యాన్కి చెందింది. అతని పేరు జార్జ్ వాషింగ్టన్ సీనియర్. అదే బిజినెస్ మ్యాన్ స్టిన్నీని కన్విక్ట్ చేసిన జ్యూరీకి కూడా హెడ్గా ప్రవర్తిస్తాడు. కొడుకుని తప్పించడం కోసమే స్టిన్నీని ఇరికించాడు అని కూడా కొంతమంది అనుమానిస్తుంటారు. స్టిన్నీకి మరణశిక్ష పడిన తర్వాత చాలామంది తనకు క్షమాభిక్ష పెట్టాలని చెప్పి గవర్నర్కి రాస్తారు, కానీ వాటికి ఎటువంటి ఉపయోగం ఉండదు. స్టిన్నీ అరెస్ట్ అయిన దగ్గర నుంచి తనకి మరణదండను విధించేంత వరకు 81 రోజులు సమయం పడుతుంది. ఈ సమయంలో ఒక్కసారి స్టిన్నీని వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవనిస్తారు. ఆ సమయంలో కూడా తను ఏం తప్పు చేయలేదని చెప్తాడు స్టిన్నీ. ఫైనల్గా స్టిన్నీని ఎలక్ట్రిక్యూట్ చేస్తారు. ఎలక్ట్రిక్యూట్ అంటే ఎలక్ట్రికల్ చైర్లో కూర్చోబెట్టి షాక్ ఇచ్చి చంపడం. ఎలక్ట్రిక్యూషన్ టైంలో ఆ రోజు రూమ్లో ఉన్న వాతావరణం గురించి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టిన్నీ చిన్న వయస్కుడు కాబట్టి తనకి ఆ ఎలక్ట్రికల్ చైర్ సరిపోలేదని, చాలా పెద్దదైందని, తన హైట్ పెంచడానికి తన కింద బుక్స్ పెట్టారని, బైబిల్ ఇలాంటి బుక్స్ పెట్టి తన హైట్ పెంచారని, తర్వాత చేతులు కాళ్ళు గట్టిగా కట్టేయాల్సి వచ్చిందని, ఇలాంటి చాలా చాలా విషయాలు చెప్పారు. కానీ అవి చదువుతుంటేనే ఎంతో బాధేసింది. అందుకని నేను ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకోలేదు. ఒకవేళ మీలో ఎవరికైనా అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, మీరు అవి చూసి తెలుసుకోవచ్చు. స్టిన్నీ చనిపోయిన తర్వాత తను ఒక అన్మార్క్డ్ గ్రేవ్లో పూడ్చిపెడతారు. అంటే ఆ గ్రేవ్ మీద తన పేరు కానీ, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఇలాంటి డీటెయిల్స్ ఏమీ ఉండవు. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి శిక్ష లాగా అనమాట. 2014లో మళ్ళీ ఈ కేసుని పునఃపరిశీలిస్తారు. పరిశీలించినప్పుడు 1944లో జరిగిన ఇంట్రాగేషన్ సమయంలో జరిగిన తప్పిదాలు, దాని తర్వాత అప్పటి డాక్యుమెంట్స్ ఏవి దొరకపోవడం, వీటన్నిటి కారణంగా 2014లో ఈ కేసుని కొట్టేస్తారు. స్టిన్నీని అయితే వెనక్కి తీసుకురాలేదు, కానీ అట్లీస్ట్ 2014లో బతుకున్న వాళ్ళ చెల్లెలు లాంటి వాళ్ళు, ఏమీ లాంటి వాళ్ళకన్నా కొంచెం ఊరట దక్కుంటుందని అనుకుంటున్నాను. ఈ స్టోరీ అంతా విన్నారు కదా. నిజంగానే వాళ్ళ అబ్బాయిని బతికించడం కోసం స్టిన్నీని ఇరికించి చంపేశారా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో రాయండి. స్టిన్నీ ఇన్సిడెంట్ తర్వాత అమెరికాలో న్యాయపరంగా ఇలాంటి కేసుల్లో చాలా మార్పులు వచ్చాయి. కేసు ఏదైనప్పటికీ ముద్దాయి పక్కన ఒక లాయర్ కానీ, బంధుమిత్రులు కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. లేకుండా ఇంట్రోగేషన్ చేయకూడదు అని చెప్పి చట్టాలు వచ్చాయి. కొంతవరకు మార్పులు జరిగినా సరే స్టిన్నీని అయితే వెనక్కి తీసుకురాలేరు. జార్జ్ అమెరికా హిస్టరీలోనే మరణశిక్ష విధించబడ్డ అతి చిన్న వయస్కుడిగా నిలిచిపోయాడు. ఇదండి ఇవాళ స్టోరీ. ఇది జార్జ్ కథ. నా నుంచి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో క్రైమ్ స్టోరీతో కలుస్తాను. జై హింద్.